హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. సో అయోధ్య వెళ్తే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి? ఓన్లీ రామ్ మందిరే కదా. సో రామ్ మందిర్తో పాటు ఇంకా మనకి రాముడు పుట్టి పెరిగిన ప్లేస్ కాబట్టి ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేసేద్దాం ఈ బ్లాగ్లో. సో మనం అయోధ్య ఎంటర్ అయిన తర్వాత నుంచే మనకి ఓకే, దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు లార్డ్ రామ అనిపిస్తుంది. ప్రతి అణువులో మనకి రాముడికి సంబంధించినవి కనిపిస్తూనే ఉంటాయి. ఈ వ్లాగ్లో మనం రామ్ దర్బార్, హనుమాన్ గర్, రామ్కి పైడి, దశరథ్ మహల్, కనక్ భవన్, సీతాకి రసోయ్ ఇవన్నీ కవర్ చేద్దాం. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనం ఇలా ఆంధ్ర ఉడిపి హోటల్ అయోధ్యలో ఉంది. సో దానికి వచ్చేసాం. ఇక్కడ మనకి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో టేస్ట్ కూడా మనకులాగానే ఉంది. అండ్ సౌత్ ఇండియన్ సీఎంస్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్లీ మనం రామ్ దర్బార్కి వెళ్తున్నాము. సో ఈరోజు మనం చూడబోయే మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ ఇలా ప్యాలెసెస్ లాగానే ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఏముందో. సీతారాములు పెళ్లి జరిగిన తర్వాత సీతాదేవికి ఈ ప్యాలెస్ని డెడికేట్ చేశారంట. సో సీతాదేవి ఎక్కువ ఇక్కడ ఉండేవారు అని చెప్తారనమాట లోకల్స్. ఇంకా మనకి టెంపుల్ లోపల రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అండ్ సీతాదేవి, హనుమాన్ ఉంటారు. ఇక్కడ కిచెన్ కూడా ఉంది. మనకి సీతాకి రసోయ్ అనే ప్లేస్లో అది కూడా సీతాదేవి కిచెన్ అండ్ కొన్ని రోజుల వరకు చాలా లార్జ్ కమ్యూనిటీ పీపుల్కి తను వండి సర్వ్ చేసిందని చెప్పేవాళ్ళు. ఇది కూడా వీళ్ళు ఉన్నంత వరకు వాడిన కిచెన్ అంట. నెక్స్ట్ దీనికి నియర్ బైనే ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మేము దిగి చూడలేదు కానీ మీకు చూపిస్తాను చూడండి. ఇదే లార్జ్ హనుమాన్ టెంపుల్. ఇవి రెండు చూసిన తర్వాత మేము బాలరాముని దర్శించుకున్నాము. ఆ తర్వాత హనుమాన్ గర్కి వస్తున్నాము. రామ్ మందిర్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి చాలా స్వీట్ షాప్స్ కనిపిస్తాయి. మనం దేవుడికి అని తీసుకువెళ్తాం కదా స్వీట్స్, అక్కడ గుళ్ళో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అవి ఎగరేస్తారనమాట. మనకి కొన్ని అయితే ప్లేట్లో పడతాయి, కొన్ని బాక్స్లో ఉండిపోతాయి. ఆ బాక్స్లో ఉన్నవి వరకు మనకి తీసుకొని వెళ్ళాలి. సో అందుకే అందరూ స్వీట్స్ తీసుకొని వెళ్తారు ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ టర్నింగ్లోనే మనకి టెంపుల్ ఉంటుంది, అదో కనిపిస్తుంది కదా. సో రెడ్ కలర్లో ఉంది కదా ఒక గోపురం, అదే మన టెంపుల్. మనకి టోటల్ 76 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కగానే మనకి టెంపుల్ వస్తుంది. మనకి ఇక్కడ హనుమాన్ టోటల్ బాడీ కనిపించదు, ఓన్లీ ఐసే కనిపిస్తాయి అన్నమాట. మనకి కాశీకి కాలభైరవుడు ఎలాగో అయోధ్యకి వచ్చేసి ఈ హనుమాన్ అలా అన్నమాట. సో బాలరాముని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీకు ఇంకా టైం కనుక ఉంటే దశరథ్ మహల్కి వెళ్ళండి. అక్కడే మనకి దశరథుడు చాలా వరకు రాజ్యం పాలించారని చెప్తారు. దీని తర్వాత మనం చూడవలసిన ప్లేస్ రామ్కి పైడి. ఇది వచ్చేసి మనకి సరయూ నదికి ఘాట్స్ లాగా ఉంటాయి అన్నమాట. మనకి గంగా హారతి ఎలాగో ఇక్కడ సరయూ హారతి కూడా ఇస్తారు ఈవినింగ్ టైమ్స్. అయోధ్య దీపావళి ఫెస్టివల్కి వరల్డ్ గిన్నిస్ రికార్డ్ ఎక్కింది కదా, అది ఈ ప్లేస్లోనే అనమాట. అండ్ రామలక్ష్మణులు అంతా ఇక్కడే స్నానం చేసేవాళ్ళు అని కూడా చెప్తారు. దీని దగ్గరలోనే నాగేశ్వరనాథ్ మందిర్ ఉంటుంది, అది శివుడి గుడి. మనకి లవకుశుల్లో కుశుడు ఉంటారు కదా, ఆయన ఒక నాగకన్యని ఇష్టపడతారు. ఆమె కోసం ఇక్కడ శివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ టెంపుల్ అయోధ్యలో ఉన్నంత వరకు మిగతా ప్రదేశాలు శిథిలమైపోయినా సరే అయోధ్య మాత్రం దాని యొక్క ప్రాధాన్యత కోల్పోదని శివుడు వరమించారట. స్టార్టింగ్ లో చెప్పాను కదా సీతాకి రసోయ్, ఇప్పుడు కూడా ఇక్కడ చాలా మందికి ఫుడ్ డొనేషన్ చేస్తారంట వండి. నెక్స్ట్ కనక్ భవన్, ఇది కైకేయి సీతాదేవికి ఇచ్చినట్టు చెప్తారు. నైట్ టైం లైటింగ్స్లో ఇది గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణునికి మన గోల్డ్ ఆర్నమెంట్స్ వేస్తారనమాట. సో that's for today. Thanks for watching. Please do like, share and subscribe my channel OAS with Madhuri. Bye guys.